ఈరోజు మనము ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని ఎన్ని విధాలుగా తెలుసుకోవచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అనే దాని మీద మాట్లాడుకుందాము. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని తెలుసుకునేదానికి మనకి మెయిన్గా 3 పద్ధతులు ఉన్నాయి. రొటీన్గా మనం మోస్ట్ కామన్గా వాడే పద్ధతి ఎస్ఐఎస్. ఎస్ఐఎస్ అంటే స్కాన్లో మనము సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అంటాం దీన్ని. షార్ట్ వర్డ్ వచ్చి ఎస్ఐఎస్. సో దీన్ని మనం రొటీన్గా మనం ఓపీడీలో చేసే ప్రొసీజర్ని ఎస్ఐఎస్ అంటాము. సో ఇది ఎలా చేస్తాము అనేది మీకు అందరికీ తెలిసిందే. మీరు అందరు వచ్చినప్పుడు మేము రొటీన్గా అడ్వైస్ చేసే ప్రొసీజర్ ఇది అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదు, మినిమల్ పెయిన్ ఉంటుంది. ప్లస్ దీంట్లో మనం నార్మల్ సెలైనే వాడతాం కాబట్టి పెయిన్ అనేది తక్కువ, దీనికి ఉన్న రియాక్షన్స్ కూడా తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో నార్మల్ సెలైన్ని మనము అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే అల్ట్రాసౌండ్లో చూస్తా సెలైన్ని మనం గర్భాశయంలో ఎక్కించి ఆ ట్యూబ్స్ నుంచి పొట్టలోకి అంటే పెరిటోనియంలోకి వస్తుందా లేదా అనేది మనం చెక్ చేస్తాం, స్కాన్లోనే చెక్ చేస్తాం. సో ఇది డైరెక్ట్గా మన కళ్ళతో మనం చూస్తాము. రెండోది నార్మల్ సెలైన్ వాటర్నే వాడతాం కాబట్టి మనకి దీనివల్ల ఏం రియాక్షన్స్ అనేది రాదు. ఫర్దర్గా టెస్ట్ తర్వాత మనకి ఇన్ఫెక్షన్ రాకుండా మనం కొన్ని యాంటీబయాటిక్స్ అవి వాడుకుంటాం కాబట్టి చాలా చిన్న ప్రొసీజర్. చాలామందికి భయం అనమాట, ఫస్ట్ ట్యూబ్ టెస్ట్ అంటేనే భయంకరంగా ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది అని చెప్పి చాలామంది భయపడి చేయించుకోరు కూడా. సో మనం మంచి కౌన్సిలింగ్ ఇచ్చేసి నెక్స్ట్ సైకిల్లో దీన్ని మనం షెడ్యూల్ చేసుకొని చాలామందికి చేస్తుంటాము. సో దీంట్లో మనము ఆ ట్యూబ్స్లో నుంచి ఫ్లూయిడ్ వస్తుందా రాదా అనేది మెయిన్గా చెక్ చేస్తాము. సో ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్. ఇది ఒక ఎక్స్రే అనమాట, ఇది అల్ట్రాసౌండ్ కాదు, ఇది ఒక ఎక్స్రే. మనం ఒక డైని తీసుకొచ్చి కాంట్రాస్ట్ డైని తీసుకొని ఆ గర్భాశయంలోకి వేసి ఆ డై ఫ్లూయిడ్స్ ద్వారా బయటకు వస్తుందా లేదా అనేది మనం 3 ఎక్స్రేలు తీస్తాము. ఎక్కించేటప్పుడు ఒక ఎక్స్రే, ఎక్కించాక ఒక ఎక్స్రే, ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ నుంచి బయటకు వచ్చిందా లేదా అని 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక ఎక్స్రే, 3 ఎక్స్రేలు అనేవి తీస్తాము. సో ఇది కాంట్రాస్ట్ డై వాడతాం కాబట్టి కొంచెం రియాక్షన్ ఉండొచ్చు కొంతమంది పేషెంట్స్కి. ఆ డ్రగ్ అనేది అలర్జీకి కూడా కొంతమందికి ఉండొచ్చు. కొంచెం పెయిన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొంచెము సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ ఫీమేల్కి కొంచెం అవి ఇన్సర్ట్ చేసేటప్పుడు పెయిన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ హెచ్ఎస్జి లేదా ఎస్ఐఎస్ ఎప్పుడు చేస్తాము? మెయిన్గా పేషెంట్కి మనం అడ్వైస్ చేసినప్పుడు బ్లీడింగ్ అంతా ఆగిపోయిన తర్వాత 7th or 8th డే అనేది మనం షెడ్యూల్ చేసుకుంటాము. ఫస్ట్ నార్మల్గా అందరికీ ఎస్ఐఎస్ఏ చేస్తాము. ఎస్ఐఎస్లో మనకి డౌట్ ఉన్న పక్షాన లేదా ఏమన్నా ఇబ్బంది కలిగినట్లయితేనే మనం పేషెంట్ని హెచ్ఎస్జికి అనేది పంపడం జరుగుతుంది. సో హెచ్ఎస్జి అనేది ఇప్పుడు అందరికీ చేయట్లేదు, ఎస్ఐఎస్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రొసీజర్. సో ఈ రెండిట్లో కూడా మనకు ఫాల్ట్ కనిపించింది. ఈ రెండిట్లో కూడా ట్యూబుల్ బ్లాక్ అనే ఉంది. అంటే ఫైనల్ ప్రొసీజర్ వచ్చి లాప్రోస్కోపీ. కెమెరా పొట్ట లోపల వేసి డైని కింద నుంచి ఇన్ఫ్యూజ్ చేసి ట్యూబ్స్లో నుంచి బయటకు వస్తుందా రాలేదా, ఇది మనం డైరెక్ట్ అండర్ ఐ విజన్ మన కళ్ళతో మనం దాన్ని చూస్తాం అనమాట. సో అది మోర్ కన్ఫర్మేటరీ ఈ 2 టెస్టుల కంటే. కానీ అది లాస్ట్ రిజల్ట్. ఇప్పుడు అందరికీ ట్యూబ్ టెస్ట్ అని చెప్పి మనం అందరికీ ఆపరేషన్ లాగా చేయలేము కదా, మత్తిచ్చి చేస్తాం, అది లాప్రోస్కోపీ. సో మోస్ట్ సింప్లిఫైడ్ ప్రొసీజర్ వచ్చి ఎస్ఐఎస్, మోస్ట్ కన్ఫర్మేటరీ ప్రొసీజర్ వచ్చి లాప్రోస్కోపీ, క్రోమోట్యూబేషన్ అంటాము. బట్ దట్ ఈస్ డన్ అండర్ అనెస్థీషియా. అది మనం లాస్ట్ రిజల్ట్. అంటే ఇంకేమన్నా ప్రొసీజర్స్తో కలిపి చేస్తున్నప్పుడే మనం ఆ క్రోమోట్యూబేషన్ అనేది చెక్ చేస్తాం. అంటే మయోమాన్ తీయడము, హిస్ట్రోస్కోపిక్గా పాలిప్ ఏమన్నా తీయడము, అలాంటి ప్రొసీజర్స్ని మనం పోస్ట్ చేసుకున్నప్పుడు యాడ్ ఆన్గా మనం ట్యూబ్స్ని కూడా చెక్ చేసుకుంటాము. సో ఎస్ఐఎస్ ఏం భయంకరమైన ప్రొసీజర్ కాదు, అందరు దాని గురించి ఏమీ భయపడక్కర్లేదు. యూ కెన్ డూ వెరీ ఈజీలీ. థ్యాంక్ యూ.